श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वादूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తనౌషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ భుక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపదపంకజసక్తచిత్తే శ్రీమత్పరాంకుశగురూత్తమలబ్ధవిద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్నగురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం. జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురూత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే సయేషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధవిధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే యదీయా శ్రీసూక్తి స ఖలు భగవాన్ భద్రచరితో గురుశ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని చాలా ఇంపుగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి లక్ష్మిని మనసారా అభినందిస్తున్నాను. గొంతులో ఒక రకమైన వినమ్రత ఉంది, విషయ వివరణలో స్పష్టత ఉంది, శ్రద్ధ ఉంది. అందుకే 2 శ్లోకాలలో ఉండేటటువంటి విషయాన్ని చక్కగా సంగ్రహంగా వివరణ చేసి చక్కటి ఒక జ్ఞాపకాన్ని మళ్ళీ తీసుకుని వచ్చారు. నిన్న మనం అనుకున్నటువంటి విషయాలన్నీ మనకి స్మరణకి వచ్చే విధంగా చక్కటి మననాన్ని అందించారు. శ్లోకానుసంధానం కూడా నిర్దుష్టంగా సాగింది. 2 శ్లోకాలని అనుసంధానం చేశారు. 2 శ్లోకాలకి మనం చెప్పుకున్న విశేషాలని చక్కగా సంక్షిప్త మధురంగా మనకి అందించినటువంటి ఆమెని ఆచార్య తనయ అనుసంధానంతో ప్రారంభించడం చక్కటి సంప్రదాయాన్ని అలవాటు చేసుకున్న వారి యొక్క లక్షణం. ఆ రకంగా సుదర్శన భట్టర్ స్వామి వారి శిష్యులు అని అర్థమైంది. ఇంతకు ముందు కూడా లక్ష్మి గారు చక్కగా ఈ మననాన్ని చేస్తున్నారు. విషయ గ్రహణంలో చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నవారు అని ఆమె యొక్క ఈ మననం మనకి తెలియచేస్తోంది. అలాంటి చక్కటి బుద్ధి, చక్కటి శ్రద్ధ, ఆదరం ఆమెకి ఇతోధికంగా వృద్ధిని పొంది ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహంతో సద్గ్రంథ అధ్యయనాన్ని సఫలం చేసుకోవాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేసుకుందాం. ఎంచడానికి ఏమీ లేదు. రూపాలంకారం అన్నారు. రూపకాలంకారం అంటే సరే, రూపము కాదు రూపకము, పదం ఒకటే అయినా అలంకారం పేరు రూపకాలంకారం. అందులో కూడా భేదాలుంటాయి. ఇందులో ఇది అభేద రూపకాలంకారం అంటారు. అంటే అక్కడ ఏ వస్తువుతో చెప్తున్నారో దానికి ఈ చెప్పబడుతున్న వస్తువుకి భేదం లేకుండా చెప్పడం. అదొక దానిలా ఉందని కానీ దానిలా ఉందా అని కానీ అనడం కాకుండా అదే ఇది అని చెప్పడం రూపకాలంకారం అని అంటారు. అలాంటి అభేద రూపకాలంకారంతో కూడినటువంటి శ్లోకాన్ని చక్కగా మళ్ళీ స్పష్టంగా
వివరణ చేశారు లక్ష్మి గారు. ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఇవాళ ఒక విశేషమైనటువంటి రోజు హనుమత్ జయంతి అని, హనుమత్ స్వామి యొక్క పుట్టిన రోజుగా తిరునక్షత్రం అని అనరు, ఎందుకంటే సంప్రదాయంలో ఇలాంటి తిరునక్షత్రాలని నిర్వహించేటటువంటి అలవాటు లేదు కాబట్టి. కానీ దేశమంతా కూడా భారతీయ సంస్కృతి కలిగినటువంటి భారతీయులైనటువంటి వారందరూ కూడా హనుమత్ స్వామి యొక్క అనుగ్రహంతో కార్యసిద్ధిని పొందుతాము అని నమ్మి ఆ స్వామిని ఆరాధించేటటువంటి విశేషమైనటువంటి రోజు. మన సంప్రదాయంలో హనుమత్ స్వామిని ఎలా మనం ఆరాధిస్తాము, ఎలా మనం ఆయన వైభవాన్ని తెలుసుకుంటాము అంటే, శ్రీరామాయణంలో సుందరకాండలో ఆ హనుమత్ స్వామి యొక్క విశ్వరూపాన్ని మనకి వాల్మీకి మహర్షి దర్శింపచేశారు. ముందుగా ఆ స్వామి పాదార వింద సన్నిధిని దాసోహ సమర్పణం చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. మధ్య మధ్యలో హనుమత్ స్వామి వైభవాన్ని కూడా మనం ఇందులోనే సమన్వయం చేసుకుంటూ అనుసంధానం చేసుకుంటూ ముందుకి సాగుదాం. శ్లోకానుసంధానం ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తి గిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తి క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయ ఉతత్వద్గతతయా సుభీభూయం యాతా ఇతి నిరణైష్మ శృతివశాత్ నిరాబాధం నిత్యం నిరవధి నిరంహో నిరుపమం సదా శాంతం శుద్ధం ప్రతిభటమవధ్యస్య సతతం పరం బ్రహ్మామ్నాతం శృతిశిరసి యత్తద్వరదతే పరం రూపం సాక్షాదిదమపదం వాంగ్మనసయోః ప్రశాంతానంతాత్మానుభవజ మహానందమహిమ ప్రసక్త స్థైమిత్యానుకృత వితరంగార్ణవదశం పరం యత్తే రూపం స్వసదృశదరిద్రం వరద తత్ త్రయీ విస్ప్రక్షంతి పరనిరసనే శ్రామ్యతి పరం న వక్తుం న శ్రోతుం న మనితుమథోపాసిషితుం న చ ద్రష్టుం ప్రేమ్ణా తదను న చ భోక్తుం హి శుశకం పరం యద్వస్తూక్తం నను వరద సాక్షాత్తదసి భోః కథం విశ్వస్మై త్వం తరిగిరిపురస్తిష్టసైః ప్రకృష్టం విజ్ఞానం బలమతులమైశ్వర్యమఖిలం విమర్యాదం వీర్యం వరద పరమాసక్తిరపి చ పరం తేజశ్చేతి ప్రవర గుణషట్కం ప్రథమజం గుణానాం నిస్సీమ్నాం గణన విగుణానాం ప్రసవభూః గుణైః షడ్భిస్త్వేతైః ప్రథమతరమూర్తిస్తవ బభౌ తతస్త్రిస్త్రస్తేషాం త్రియుగయుగళైర్హి త్రిభిరభుః వ్యవస్థాయా చైషానను వరద సావిష్కృతివశాత్ భవాన్ సర్వత్రైవ త్వగణిత మహామంగళగుణః ఇయం వై వై స్థితిరథకిలేచ్ఛావిహృతయే విభూతీనాం మధ్యే సురనరతిరశ్చామవతరం స్వజాతీయస్తేషామితి తు విభవాఖ్యామపి భజన్ కరీసత్వం పూర్ణో వరగుణగణైస్తాన్ స్థగయసి పరో వా వ్యూహో వా విభవ ఉత వార్చావతరణో భవన్వాంతర్యామి వరవరదయో యో భవసి వై ససత్వం సన్నైషాన్ వరగుణగణాన్ బిభ్రదఖిలాన్ భజద్భ్యో భాస్యేవం సతతం ఇతరేభ్యస్త్వితరథా దయాక్షాంత్యౌదార్య మృదిమ సమతా సౌహృదధృతి ప్రసాద ప్రేమాజ్ఞాశ్రిత సులభతాజ్యావరగుణాః తథా సౌందర్యాజ్యాః తవ వరదరాజోత్తమగుణాః విసీమానో అసంఖ్యాః ప్రణతజనభోగం ప్రసువతే అనన్యాధీనత్వం తవ కిల జగుర్వైదికగిరః పరాధీనం త్వాం తు ప్రణతపరతంత్రం మనుమహే ఉపాలంభోయంభోః శ్రయతి బత సార్వజ్ఞమపి తే యతో దోషం భక్తేష్విహ వరద నైవాకలయసి పాణిపాదవదనే క్షణశబ్దైః అంబుజాన్యపది సన్వరదత్వం బాహుభిస్త్వసి విశాలతమాలాన్ ఆంజనం
కరిగిరేరసి శృంగం. 31వ శ్లోకం. పరభాగమయాద్రవేస్తమిశ్రా వరదాతత్వయి సన్నిసామయ వరదాద్య త్వయి తన్నిసామయామః గమితా తవ వక్త్రచిత్రభానోః పరభాగం నను కౌంతలీతమిశ్రా ఉభయోరపి పక్షయోః తిధిర్యా విషమీభావనిరాసదాష్టమీతి ఉపమానజ సంపదేహి సేందోః వరదా భూద్భవతో లలాటలక్ష్మ్యాః అలకాళిచికీర్షయా కిలాత్తా సుపరీచిక్షిషయా లలాటపట్టే సుమషీనికషీకృతా భ్రువౌ తే వరదస్యాత్ అకృతత్వతస్తు నైవం శ్రవసస్య దృశస్య శబ్దరూపగ్రహణే తే నహి జీవవద్వ్యవస్థా ఉభయోరఖిలేక్షణక్షమత్వాత్ వరదాతః శ్రవణాశ్రయే దృశౌ తే కరుణారసవాహి వీక్షణోర్మేః వరద ప్రేమమయ ప్రవాహ భాజః తతతీరవనావళీ భ్రువౌ దృక్చలసింధోస్తవ నాసికైవ సేతుః విభవం వివృణోతి విస్తృణీతే రుచమావిష్కురుతే కృపామపారాం. అభివర్షతి హర్షమార్ద్రభావం తనుతే తే వరదైషా దృష్టిపాతః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. వరదరాజస్వామి తిరుముఖ మండలంలో ఆయతములై కర్ణాంత విశ్రాంతములై చక్కటి కరుణతో నిండి కటాక్షములనేటటువంటి తరంగాలతో ఎగిసిపడుతూ ఉండేటటువంటి ప్రేమమయ ప్రవాహంతో కూడినటువంటి సింధువుల వంటి నేత్రాలని మనం సేవించాం. ఆ నేత్రాల మధ్యలో ఉండేటటువంటి నాసిక ఆ దృక్చల సింధువుకి సేతువుగా ఉంది అని ఉత్ప్రేక్ష చేశారు. అలాంటి ఆ స్వామి యొక్క దృష్టిపాత వైభవాన్ని విభవం వివృణోతి అనేటటువంటి శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. ఆ శ్లోకంలో 5 క్రియాపదాలు ఉన్నాయి అని నిన్న వివరణ చేసుకున్నాం. విస్తనుతే అని విస్తరింప చేస్తుంది, ప్రకటిస్తుంది, వ్యక్తపరుస్తుంది, వర్షిస్తుంది, ఆవిష్కరిస్తుంది అని 5 క్రియలని అందులో మనం గుర్తించాం. స్వామి చూపులు మన మీద పడితే మనకు కలిగేటటువంటి ఆనందం ఎలా ఉంటుంది అనడానికి మన సంప్రదాయంలో మనం హనుమత్ స్వామిని ఆచార్యునిగా భావిస్తాం. అలాగే భగవంతునికి చాలా ఇష్టమైనటువంటి సేవకునిగా భావిస్తాం. మన స్వరూపంలో శంఖచక్రాలు తిరునామంతో పాటుగా ఇటు అటు 2 మహనీయులు ఉంటారు. సదా భగవత్ సేవకులుగా సంభావింపబడుతూ ఉంటారు. పెరియ తిరువడి, సిరియ తిరువడి అని వారికి వ్యవహారం. వారిని గరుత్మంతుడు, ఆంజనేయుడు అని అనరు. పెరియ తిరువడి, సిరియ తిరువడి అని స్వామి యొక్క కైంకర్య లాభంలో సదా సన్నద్ధంగా ఉండేటటువంటి వారి వైభవాన్ని తెలియజేస్తూ స్వరూపంలో వారిద్దరినీ కూడా అటు ఇటు పెట్టి మనం వారిని సేవిస్తూ ఉంటాం. అలాంటి ఒక ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి మహనీయులు, ఆచార్య స్థానంలో సంభావింపబడినటువంటి మహనీయుడు ఆంజనేయ స్వామి. మనకే కాదు, మానవులైనటువంటి వారందరికీ కూడా ఆ స్వామి ఆచార్య స్థానాన్ని వహించి చక్కటి కలయికని కలిగిస్తాడు అని, పరమాత్మకి సీతమ్మకి ఎలా ఘటకుడై ఉన్నాడు అనే దాన్ని చెప్తారు. మంచి మంత్రి, మంచి దూత, మంచి సేవకుడు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం సందర్భానికి అనుగుణంగా మనం అన్వయం చేసుకోవాలి అంటే, నిన్న మనం ఆగినది ఎక్కడా అంటే ఆర్ద్రభావం తనుతే అనే చోట మనం దుర్యోధనుడి దగ్గర మనం కొన్ని దుర్యోధనుడి మనస్సుని కూడా మెత్తబరిచింది అనే విషయంలో మనం చెప్పుకున్నాం. ఇవాళ హనుమత్ జయంతి కనుక మనకి పాఠ్యాంశానికి చెప్పైనా ఏ విషయమైనా మన పాఠ్యాంశానికి మనం సమన్వయం చేసుకోగలిగే స్థితి మనకి రావాలి. మనకి తెలిసిన అంశాలే, కానీ ఎలా అన్వయం చేసుకోవాలో మనకి తెలుసుకోవాలన్నమాట.
హనుమత్ స్వామి వైభవాన్ని చెప్తూ, హనుమ మనకు ఎక్కడి నుంచి కనిపిస్తారు అంటే కిష్కింధ కాండ నుంచి కనిపిస్తారు మనకి హనుమత్ స్వామి. అంతవరకు ముందు హనుమ ప్రసక్తి మనకి ఉండదు. కిష్కింధ కాండలో ఆయన ఎంట్రీ అంటే ఆయన ఎంట్రీ అనకూడదు అనుకోండి, ఆయనని మనకి ఎలా పరిచయం చేస్తారు వాల్మీకి భగవానులు అంటే అద్భుతమైన వాగ్ వైభవం కలిగినటువంటి మహనీయులుగా మనకి పరిచయం అవుతాడు హనుమత్ స్వామి. ఎందుకంటే సుగ్రీవుడి పంపున ఆయన దగ్గర ఉండేటటువంటి సేవకుడు అనుకోండి, లేదా ఆయన బంటు అనుకోండి, వచ్చాడు, కొత్త వాళ్ళు ఎవరో వస్తున్నారు, ఎవరో కనుక్కొనిరా అని భయంతో వివరాలు తెలుసుకోమని పంపించారు. అప్పుడు కదా మనం హనుమత్ స్వామిని చేస్తాం. మారు వేషంలోనే ఆయన వచ్చాడు. సుందరకాండలోనూ వేషం మారుస్తారు, అలాగే కిష్కింధ కాండలోనూ వేషాన్ని మార్చుకొని వచ్చాడు. వచ్చి ప్రశ్నలు వేశాడు. ఆయన ప్రశ్నలు అడిగినటువంటి తీరును చూసి రామచంద్రస్వామికి ఆయన వైభవం అర్థమైపోయింది. అందుకే మొదట్లోనే హనుమత్ స్వామి యొక్క వాగ్ వైభవాన్ని మనకి వాల్మీకి మహర్షి స్పష్టం చేస్తారు. ఇంత బాగా మాట్లాడుతున్నాడు అంటే ఈయన సామాన్యుడు కాదు అని సౌమిత్రి సమాధానం చెప్పు అని లక్ష్మణస్వామికి ఆదేశం ఇస్తారు అని కదా మనం వింటాం. అక్కడ ఆ హనుమత్ స్వామి మాటలు విని రామచంద్రస్వామి ఆయనని ప్రశంసించినటువంటి సన్నివేశంలో ఒక మాట ఉంటుంది. కస్య నారాధ్యతే చిత్తం ఉద్యతాసేరరేరపి అంటాడు రామచంద్రస్వామి హనుమత్ స్వామి యొక్క వాగ్ వైభవాన్ని విని. ఇంత బాగా మాట్లాడుతూ ఉండేటటువంటి ఈ స్వామి మాటలు వింటే ఎవరి మనస్సు ఆరాధింపబడదు, ఎవరి మనస్సు ఆయనకి వైపు ఆయన పక్షం కాకుండా ఉంటుంది, ఎవరి హృదయానికి ఆనందం కలగదు. ఎలాంటి వాడు అంటే ఉద్యతాసేరరేరపి అని అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. కత్తి ఎట్టి పట్టుకొని ఆ తలకాయని ఖండించేద్దామని సిద్ధపడుతూ ఉండే అంత వ్యతిరేకమైనటువంటి మానసిక భావంతో ఉండేటటువంటి వాడు కూడా ఈ స్వామి యొక్క మాటలు, ఈ హనుమంతుని యొక్క మాటలు వింటే మనస్సు మెత్తబడి ఆయన హృదయం ప్రసన్నమయ్యి ఆ వ్యక్తి మీద ప్రేమ కలిగి ఆ కత్తిని అలా దించేస్తాడు అనేటటువంటి సన్నివేశం. అది హనుమంతుని యొక్క వాగ్ వైభవం అని మనకి చెప్తారు. అలా మనస్సుని కరిగించగలిగేటట్లుగా మాట్లాడగలిగేటటువంటి శక్తి కలిగిన వాడు హనుమత్ స్వామి అని అక్కడ మనం చదువుకుంటాం. అది ఇక్కడికి మనం ఎలా అన్వయం చేసుకోవాలి అంటే ఆర్ద్రభావం తనుతే అన్న చోట వ్యాఖ్యానంలో చెప్తారు. ఎవరు మ్యూట్ చేసుకోండి అమ్మా. అక్కడ వ్యాఖ్యానంలో చెప్తారు, హతమారుద్దామని వచ్చినటువంటి వారు అంటే చంపాలని సిద్ధంగా ఉన్నటువంటి వారు మంగళాశాసనం చేయడం అనే స్థితికి ఎలా మారిపోతారో అలా ఉంది దుర్యోధనుడు ఆ కృష్ణ పరమాత్మ విషయంలో పుండరీకాక్ష అనేటటువంటి పదప్రయోగం చెయ్యడం అని అంటారు. దుర్యోధనుడు ప్లాన్ వేసి ఉంచాడు కృష్ణ పరమాత్మని అవమానించాలని, ఆయనని కిందకి పంపించేయాలని, హతమార్చడానికే సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆ ప్లాన్ కూడా వేసుకుని ఉన్నవాడు. ఇప్పుడు హృదయంలో ఇంత కోపం ఉంటే ఆ కోపాన్ని ప్రకటించడానికి తగిన మాటలు ఆయన నోటంట రాలేదు. ఆయన మంగళాశాసనం చేస్తున్నాడు అని చంపాలనుకున్న వారు కూడా హాయిగా స్వామికి మంచి కలగాలి అని కోరుకునేటట్లుగా ఉండేటటువంటి వైభవం ఆయన చూపులో ఉంది. మనస్సులో అలాగా ఆర్ద్రతని పొందుతాయి అనే దానికి మనం హనుమత్ స్వామి విషయంలో ఉండేటటువంటి లక్షణం, ఇక్కడ ఈ శ్లోకంలో స్వామి దృష్టిపాతానికి ఉండేటటువంటి వైభవం, ఈ రెండింటినీ తలుచుకుంటూ హనుమత్ జయంతి నాడు హనుమత్ స్వామికి మనం దాసోహాన్ని సమర్పించుకోవచ్చు. అంతేకాదు సుందరకాండ మనందరికీ చదివే అలవాటే ఉంది కాబట్టి 27వ సర్గ సుందరకాండ అనేసరికల్లా అమ్మగారు పెద్దమ్మగారు గుర్తొస్తారు మనకి. ఎంతో ఇష్టంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో నిష్ఠగా ఆ సుందరకాండ పారాయణం చేసి ధన్యత ఆమెకు ఉంది. అందులో ఏ సర్గ వరకు చదివారో, ఎన్ని రోజు చదివారో ఫోన్ చేసినప్పుడల్లా చెప్తూ ఉండేవారు. 27వ సర్గ అంటే మనకి త్రిజటా స్వప్న వృత్తాంతం అని మనం తెలుసుకుంటాం. అందులో చివరిలో పక్షీ చ శాఖా నిలయ ప్రహృష్ట పునశ్చోత్తమ సాంత్వవాది అనేటటువంటి శ్లోకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం.
పునః ఉత్తమ సాంత్వవాది అంటూ పునః పునః చోదయతీవ హృష్ట అనేది చివరి శ్లోకం. ఈ శ్లోకం రాని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ శ్లోకాన్ని ఒక అద్భుతమైనటువంటి ఆచార్య అనుగ్రహ సూచకమైనటువంటి శ్లోకంగా అనుసంధానం చేస్తారు. అలా ఆనాడు సీతమ్మ దుఃఖం పోవటానికి హనుమత్ స్వామి యొక్క చూపు ఆమె మీద పడడం అనేది ఒక పెద్ద సాధకంగా మనకి చెప్తూ ఉంటారు. అలాంటి స్వామి యొక్క చూపు మన మీద కూడా నిరంతరం ప్రసరించాలి అని, మన దుఃఖాలన్నీ తొలగిపోవాలి అని మనం ప్రార్థన చేసుకుందాం. ఆ చివరి శ్లోకాన్ని చివరిలో మనం పూర్తిగా ఒకసారి అనుసంధానం చేసి దాసోహ సమర్పణం చేసుకుందాం. ఇప్పుడు ఆర్ద్రభావం తనుతే అన్న చోట ఈ ఎలాగైతే కత్తి ఎత్తి పట్టిన వాడు కూడా దించేస్తాడో, స్వామి పట్ల వైరుధ్యం ఉన్న వాళ్ళకి కూడా స్వామి పట్ల ఒక రకమైన విషమ భావం, ఆయన పట్ల శత్రుత్వ భావము ఉన్నప్పుడు కూడా అది కూడా పోయేటట్లుగా, వాళ్ళు కూడా తనకి దాసులు అయ్యేటట్లుగా స్వామి వారిని తన వైపు తిప్పుకుంటాడు అని అంటారు. ఇప్పుడు వరదరాజస్వామి యొక్క దృష్టిపాతాన్ని పొందుతున్నారు కూరత్తాళ్వాన్. అందుకే ఏష దృష్టిపాత అన్నారు అని మనం అనుకున్నాం. అందులో ఉండేటటువంటి వైభవాల్ని ఒక్కొక్క దాన్ని మనకి వివరణ చేస్తూ వస్తున్నారు. ఆళ్వార్లు స్వామి తన వైపు చూసేడు అని ఆ చూసినటువంటి చూపు ఎలా ఉందో చాలా అందంగా వర్ణిస్తారు. దివ్య ప్రబంధాలలో ఉండేటటువంటి కవిత్వం ఇంకెక్కడా మనకి కనపడదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎదురుగా మనం నిలబడ్డం, స్ట్రైట్ గా ఆయన చూస్తున్నాడు అని మనం అనుకుంటే అదొక భావన. కానీ నమ్మాళ్వార్లని పెరుమాళ్ళు ఎలా చూస్తున్నారో తిరువృత్తం అనేటటువంటి ఒక దివ్య ప్రబంధంలో చెప్తారు. చివరిలో మనం ఆ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. తిరువృత్తం దివ్య ప్రబంధంలో 42వ పాశురం అని గుర్తుపెట్టుకోండి. ఆ పాశురం తర్వాత చదువుతారు కాబట్టి ఇప్పుడు సన్నివేశాన్ని మీకు చెప్తున్నాను. నిన్న దేవరాజాష్టకంలో ఒక శ్లోకాన్ని కూడా మీకు అనుసంధానం చేశాను నేను. దేవరాజ దయాసింధో దేవదేవ జగత్పతే అని దీనికి ముందుండేటటువంటి శ్లోకపాదం. త్వదీక్షణ సుధా సింధు అనే దాన్ని మనం చెప్పుకున్నాం. సింధువు, సముద్రము, కరుణ ఇవన్నీ మనం చెప్పుకున్నాం కాబట్టి కరుణ అనేటటువంటి ఒక గాలి, ఆ గాలికి తీసుకొని రాబడినటువంటి వీచిక, దాని తుంపరలు నా మీద పడితే చాలు. కెరటాలు ఎగిసి పడుతూ ఉంటే ఆ వేగానికి ఆ నీరు కాకుండా, కెరటం తాకిడి కాకుండా దూరంగా ఉన్న వాళ్ళ మీద తుంపరలు పడినా ఎలాగైతే తడిసిపోతామో, బదిలీ వెళ్ళిన వాళ్ళకి ఈ అనుభవం ఉంటుంది. సరస్వతీ నదిని దర్శించటానికి వెళితే ఆ సరస్వతీ నది దగ్గరించటానికి మనకు అవకాశం ఉండదు. కానీ దూరం నుంచే ఆ సరస్వతీ నది ఉత్పత్తి స్థానాన్ని మనం చూస్తూ ఉంటాం. అక్కడి నుంచి అది ఎంత వేగంగా ప్రవహిస్తోంది అనడానికి మనకేమిటి అంటే, మన మీదకి ఆ తుంపరలు పడతాయి. కొంతసేపు ఉంటే జల్లు పడితే ఎలా తడిసిపోతామో అలా ఆ తుంపరలు మన మీద పడి మనం తడిసిపోతాం. స్వామి యొక్క అనుగ్రహం, ఆ శీకరాలే చాలు మనని అభిషేకించటానికి అని అంటాం. అందుకే స్వామి నేరుగా చూడడు, నెమ్మదిగా చూస్తాడు, చిన్న చిన్నగా చూస్తాడు. తింగళం ఆదిత్యను ఇழுந்தா పోల్ అని అండాళ్ తల్లి అన్నట్లుగా చూస్తాడు. ఎంగళ్ మేల్ శాపం ఇజిందు అని మనం అనుకుంటామే. మనకుండే ఆటంకమంతా తొలగిపోయేటట్లుగా స్వామి మన వైపు చూస్తున్నాడు అని ఆండాళ్ళమ్మవారు చెప్పారు. దీన్ని మన నమ్మాళ్వార్లు ఒక నాయికా భావాన్ని పొంది ఒక పాశురాన్ని చెప్తారు. ఎంత అందంగా ఉంటాయో తిరువృత్తంలో పాశురాలు. ఇక్కడ మనకి కావలసినది కరుణ రసం కాదు, కరుణ అనేటటువంటి గాలి అని అనుకుందాం. పెరుమాళ్ళు స్వామి మన మీద చాలా ప్రేమ కలిగి ఉంటాడు. ఆ ప్రేమమయ ప్రవాహము అని మనం ఆ శ్లోకంలో అనుకున్నాం కాబట్టి ఎంతటి ప్రేమ అంటే మనకి ఆయన ఉపకారాన్ని చెయ్యాలని అనుకుంటున్నాడు. కానీ అది ఉపకారమని, దానివల్ల మనకి మేలు జరుగుతుందని మనకి తెలియదు. పిల్లల కోసం మనం వాళ్ళకి అన్నం పెట్టాలనుకుంటాం అనుకోండి. అన్నం పెట్టాలంటే వాళ్ళకి అన్నం తింటే వాళ్ళకి శక్తి వస్తుంది, కానీ వాళ్ళు అన్నం తినడానికి ఇష్టపడరు. అప్పుడు వాళ్ళని మరిపించి, వాళ్ళని మురిపించి, వాళ్ళని రకరకాలైనటువంటి ఆటలు ఆడి, రకరకాలైనటువంటి వేషాలు వేసి వాళ్ళు ఆ లాభాన్ని పొందేటట్లుగా నానా పాటలు పడుతూ ఉంటారు ఆ పెట్టేటటువంటి వాళ్ళు కదా. గెంతడం, నాట్యం చెయ్యడం, రకరకాలైన ఫీట్స్ చేయడం, కబుర్లు చెప్పడం, అలా
మరిపించి 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 వాళ్ళు ఏం చెయ్యాలో అది చేసేస్తూ ఉంటారు కదా. వాళ్ళు బొట్టు పెట్టించుకోరు, లేకపోతే వాళ్ళు తల దువ్వించుకోరు, లేకపోతే అన్నం తినరు, పాలు తాగరు. అది వాళ్ళకి మంచని వాళ్ళకి తెలియదు, కానీ ఇచ్చే వాళ్ళకి ప్రేమ ఉంటే ఎంతో ప్రేమగా ఆ పని చేస్తారు. మీకు త్రివిక్రమావతారం గురించి గుర్తుందా లేదా? త్రివిక్రమావతారంలో స్వామి ఏం చేశాడో గుర్తుందా లేదా అని అడిగితే నన్ను పిచ్చిదానిలా చూస్తారు మీరు. అందులో చేసినది లోకాలని కొలవడం చేశాడు. ఎందుకు లోకాలని కొలిచాడు ఆయన అంటే, లోకాలు ఎన్నున్నాయో అని తెలుసుకోవడం కోసం కాదు, తన పాదస్పర్శ మన శిరస్సుని అందరికీ కలిగించేటట్లుగా చెయ్యాలి అని అనుకున్నాడు. అంటే అన్నం పెట్టాలనుకున్నటువంటి తల్లి ఆ అన్నం తినడానికి మొరాయిస్తున్నటువంటి పిల్లవాడికి అన్నం పెట్టేటటువంటి ప్రక్రియగా ఒక రకమైనటువంటి ఫీట్ చేసి చూపించాడు. నీకు అన్నం పెడతాను అంటే నాకొద్దు అని ముందరే అంటాడు ఆ పిల్లవాడు. అలాగే నా పాదం నీ శిరస్సు మీద పెడతాను అంటే మాకెందుకు అంటాం మనం అందరం కూడా. అంచేత నా పాదం పెడతానర్రా, మీ శిరస్సులు వంచండర్రా అంటే ఎవరైనా వంచుతామా? ఈ లోకం వాళ్ళు కాదు, ఆ లోకం వాళ్ళు కాదు, ఎవరు దానికి అంగీకరించరు. కానీ పాదస్పర్శ మనకి కలిగించాలి. ఇప్పుడు ఆ స్వయం ఏమన్నాడంటే, నేను ఒక అద్భుతం చూపిస్తాను, చూస్తారా అని అడిగాడట ఆయన. ఏమిటా అద్భుతం, ఏమిటా అద్భుతం అంటే, చూసారా ఈ భూమండలం ఎంత పెద్దది ఉందో మీకు తెలుసు కదా, దీనికంటే పెద్దది పై ఉండేటటువంటి లోకాలను మీకు తెలుసు కదా, ఈ అవి పెద్దవా నా పాదం పెద్దదా అని అడిగేట. పిల్లల్ని అలా మాటలు మాట్లాడిస్తున్నట్లుగా. అంటే ఏమో మాకేం తెలుసు అన్నారట. అంటే అవి వాటికంటే నా పాదమే పెద్దది అన్నాడట ఆ స్వామి. అవునా, నాకు తెలియదే అన్నారట. మీకు చూపించనా నా పాదం పెద్దదో అవి పెద్దదో అని ఆయన అడుగుతున్నట్ట. అయితే చూపిస్తాను చూడండి అన్నాడట. ఆ పిల్లలు ఇంతింత కళ్ళు చేసుకుని మనం చేసేటటువంటి అద్భుతాన్ని చూసి మ్యాజిక్ చేస్తా అని పిల్లల్ని మ్యాజిక్ చేసి మర్పిస్తారు కదా, అలాంటి ఒక మ్యాజిక్ చేసేటండి. అందుకు త్రివిక్రముడే ఆయన లోకాన్ని కొలిచాడు అంటారు. బలిచక్రవర్తి కథ పక్కన పెట్టండి, కానీ మ్యాజిక్ చేసి చూపిస్తున్నాడట ఆయన. ఆ మ్యాజిక్ ఏమిటి అంటే, ఈ భూమి కంటే నా పాదం పెద్దది, కావాలంటే మీకు నేను చూపిస్తాను అని ఓ పాదం పైకి ఓ పాదం కిందకి పెట్టి ఆయన ఒక మ్యాజిక్, ఒక అద్భుతం చేస్తున్నాడట. ఆ అద్భుతం చేస్తున్నాడు చూస్తున్నామని మనం అనుకుంటున్నాం, అదే సందుగా ఆయన మన తల మీద కారు పెట్టేశాడు. ఆయన పాదస్పర్శ మనకి కలిగించేశాడు. వాళ్ళు మరచిపోయి ఆ ముద్ద నోట్లో పెడితే గుటుక్కున మింగేసినట్లుగా స్వామి యొక్క ఆ ప్రేమతో కూడినటువంటి పాదం మన శిరస్సు మీద పెట్టడానికి ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి చేష్టట. త్రివిక్రముడే లోకాలను కొలిచి ఇది నా పాదానికి సరిపోదు, నా పాదమే పెద్దది అని పెట్టాడట. అది తెలుసుకున్నటువంటి భక్తుడనైన నేను ఆయన పాదాన్ని పడితే నమ్మాళ్ళవార్లు అంటున్నారు, తిరువిరత్తంలో పాసరం అన్నమాట. అలా ఆ కాలి కింద చేరి ఆ పాదాన్ని సేవిస్తే ఆయనకి ఎంతో ఇష్టం కలిగిందిట. ఎవరూ తెలుసుకోకపోయినా ఈయనకైతే అర్థమైంది అని అనిపించింది. అంతే కదా, ఈ పిల్లలు మిగిలిన వాళ్ళలా కాకుండా కొంతమంది బుద్ధిమంతులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన మాట వింటారు, చేసిన తర్వాత అయినా తెలుసుకుంటారు. అందుకని నమ్మాళ్ళవార్లు అలా ఆశ్రయిస్తానట. అప్పుడు ఆ స్వామి నమ్మాళ్ళవార్ల వైపే చూస్తున్నాడట. ఎలా చూస్తున్నాడు అంటే ఓరకంటితో చూస్తున్నాడు. మనం కటాక్ష వీక్షణం అని అంటున్నాం కదా. ఇప్పుడు ఆ స్వామి పాదాలని త్రివిక్రమ వైభవాన్ని చెప్తూ స్వామి తన వైపే ఇలా వంగి చూస్తున్నాడట. ఓరకంటితో చూస్తున్నాడు అంటే స్ట్రైట్ గా కాకుండా సైడ్ నుంచి చూస్తున్నాడు. అలా ఎలా మనం అనుకుంటూ అంటే, ఇప్పుడు పెద్ద గాలి వచ్చింది, ఓ నిండైన తటాకం ఉంది. ఆ తటాకంలో పెద్ద తామర పూలు పూచి ఉంటున్నాయి. ఆ తామర పువ్వు తడాకమంతా నిండి ఉంది. గాలి వేసింది. ఆ గాలి వేసేసరికి అది మామూలు గాలి కాదు, పెద్ద గాలి వేసింది. ఆ గాలికి ఏమైంది, తామర పువ్వు కాడ మీద ఉంటుంది కదా తామర పువ్వు, ఆ గాలికి ఆ తామర కొంచెం ఇలా వంగింది. ఎవరు వంచలేదు, గాలికి చెట్లు కొమ్మలు వంగిపోతూ ఉంటాయి చూసారా, అలాగే తామర కూడా ఆ ఒక పేటం ఇలా వంగి ఉందిట. అలా ఒక పక్కకి వంగి ఉన్నటువంటి తామర పువ్వు ఎలాంటి పొజిషన్ లో ఉంటుందో నా వైపు ఓర చూపు చూస్తూ నా వైపే చూస్తూ ఉండేటటువంటి స్వామి తిరునేత్రం కూడా అలాగే ఉంది అని అంటారు. ఆ వంగడానికి కారణం గాలి కారణమైంది. అందుకే తామర పువ్వు ఒరిగి ఉంది. ఆ ఒరిగినటువంటి తామర పువ్వు నీటిలోంచి తేలిపోలేదు,
నీటిలో కాడ ఊనుకొని ఉంది, కానీ గాలికి వంగి ఉంది, చాలా ఆకర్షణీయంగా ఉంది. అలా పక్కకి వంగి ఉండేటటువంటి తామర పువ్వు ఎలా ఉంటుందో స్వామి నా వైపే చూస్తూ ఉండేటటువంటి ఆ చూపు కూడా అలాగే ఉంది అంటారు తిరువృత్తం పాసురంలో. పాసురం మనం తర్వాత అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు అలా వీచిన గాలి ఏది అంటే కరుణ అనేటటువంటి కారుణ్య మారుతానీతై అనే దేవరాజాష్టకంలో ఆ పదాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఆ కారుణ్యం అనేటటువంటి మారుతం వీస్తే నేత్రం అనేటటువంటి తామర మనవైపు వంగుతుంది, మనవైపే వంగి ఉంటుంది, మననే చూస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమండి అని లక్ష్మీదేవి ఒక్కసారి పిలిచింది అనుకోండి. లక్ష్మీదేవి సాధారణంగా భార్యలకు ఎలా ఉంటుందంటే వాళ్ళ వైపే ఉండాలి దృష్టి అన్నట్లుగా ఉంటుంది. పోనీ అమ్మవారు ఏదో అవసరం ఉంది ఏమండి అని పిలిస్తే ఒక్కసారి ఈమె వైపు తిరిగి చూడాలా? నమ్మాళ్వార్ల వైపు చూస్తూ ఉండేటటువంటి పెరుమాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎవ్వరి వల్ల కాదుట. అంత ప్రేమట నమ్మాళ్వార్లకి. అందుకే నమ్మాళ్వార్లే చెప్పారు, ఎంగుం పక్కనోక్కు అరియాన్ అంటారు. అసలు పక్క చూపులే చూడడు. అంటే లక్ష్మీదేవి పిలిచినా అటు పక్క మొహం తిప్పకుండా నా వైపే చూస్తూ ఉండేటటువంటి ప్రేమ కలిగిన వాడు ఆయన అంటారు నమ్మాళ్వార్లు. అందుకే ఆ కరుణ ఇటువైపు వంచింది, ఆళ్వార్లనే చూస్తూ ఉన్నారు. అది గాలికి వంగినటువంటి కాడ వంగి విరిసినటువంటి తామర ఒక పక్క ఒరిగి ఉంటే ఎలా ఉంటుందో ఓరచూపుతో తన కటాక్షాన్ని ప్రసరింపచేస్తూ ఉండేటటువంటి స్వామి యొక్క వైభవం కూడా అలాగే ఉంటుంది అని అంటారు. ఇప్పుడు అలాంటి దృష్టిపాతం అనుభవిస్తున్నారు, దాని వైభవాన్ని చెప్తున్నారు కోరత్నాళ్వాన్. వరదుడు కూడా మన వైపు అలాగే చూస్తాడు, వంగి వంగి చూస్తాడు, మన వైపే చూస్తాడు. మనం ఆ స్వామి యొక్క ప్రేమని తప్పకుండా పొందబోతున్నాము. అలాంటి చూపుని మనం కూడా అర్థం చేసుకోవాలి. వెళ్ళిన దగ్గర నుంచి లిస్టు పట్టుకొని వెళ్ళకండి దయచేసి. ఈ శ్లోకం ఆ స్వామి యొక్క కటాక్షపు ఫలాన్ని అందిస్తుంది అని అంటారు, కానీ నిజానికి అది ఇక్కడ స్వరసం కాదు. ప్రకరణాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కూరత్తాళ్వానికి వరదరాజస్తవం చెప్పేటప్పుడు రామానుజుల వారు ఫలితాన్ని కోరుకోమని అడిగి చెప్పినా నాకొద్దు అనుకున్నటువంటి కూరత్తాళ్వాన్ ఇప్పుడు ఈ నేత్ర వైభవాన్ని గురించి వర్ణిస్తూ ఆ నేత్ర దృష్టిపాతం మనకి ఇది ఇస్తుంది, అది ఇస్తుంది, అది ఇస్తుంది అని చెప్తారా? చెప్పరు కదా. ఏం చెప్తారు? ఇస్తుందేమో, కానీ అనుభవాన్ని మాత్రం చెప్తారు. దాంట్లో ఉండేటటువంటి వైభవాన్ని మాత్రం చెప్తారు. ప్రపన్న లక్షణం ఏమిటి అంటే కోరికలు కోరడం కాదు, ఫలితాన్ని ఆశించటం కాదు. ఫలితం ఇస్తుంది, కానీ ఫలితం మీద దృష్టి వీరికైతే ఉండదు. అందుకే దాని వైభవాన్నే అనుభవిస్తున్నారు, దాన్నే ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. అందులో మొదటిది విభవం వివృణోతి, వైభవాన్ని వివృణోతి వ్యక్తపరుస్తోంది స్వామి యొక్క నేత్రము అంటున్నారు. ఆయన నేత్రాలలో ఆ ఐశ్వర్యపు ఆ జీర స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కళ్ళని చూస్తే పరమైశ్వర్యవంతుడు అని చెప్పకనే చెప్తోంది. ఎందుకని, ఎలా అంత ఐశ్వర్యం ఆయనకుందా అంటే ఉభయ విభూతి నాయకుడు ఆయనే, అందులో సందేహం లేదు. మీకు అర్థం కావాలంటే చెప్తున్నాను నేను అంటారు వ్యాఖ్యానంలో. మన అమ్మవారి కటాక్ష వీక్షణ వైభవాన్ని ఎన్నో రకాలుగా వర్ణించుకుంటాం, ఎన్నో శ్లోకాలలో మనం అనుసంధానం చేసుకుంటూ ఉంటాం. అందులో శ్రీగుణరత్న కోశంలో శ్లోకాలైతే మనకి బాగా అలవాట్లో ఉంటాయి కాబట్టి ఏకో ముక్తాత పత్ర ప్రచల అనేటటువంటి శ్లోకం గుర్తుపెట్టుకోండి. ఒకడేమో దీనంగా కిందని ఉంటాడు, ఒక ఆయనేమో ఏనుగు అంబారి మీద ఊరేగుతూ ఉంటాడు. ఆయన అలా ఉండడానికి, ఈయన ఇలా ఉండడానికి స్వామి యొక్క అమ్మ యొక్క ఆ కటాక్షం పడడం పడకపోవడం ఉదంచిత న్యంచితాభ్యాం అని అంటూ ఉంటారు. అంటే అమ్మ కటాక్ష వైభవం ఎలాంటిదో మనకు తెలుసు. బ్రహ్మాది దేవతలు కూడా ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకుంటూ కుమ్ముకుంటూ ఆ సుంపర నా మీదే పడాలంటే నా మీదే పడాలి అంటూ ఆ రద్దీ ఎక్కువైపోతుంది అంటారు. ఆనందాత్మ
పద్మభిరీసమజ్జనమదక్షీబాలసైః అనేటటువంటి శ్లోకంలో ఎన్నో శ్లోకాలు ఇవన్నీ మనకు తెలిసినవే. మీరు నెంబర్లు వెతికి పెట్టే లోపుగా నేను ఇంకో శ్లోకానికి వెళ్ళిపోతూ ఉంటాను. ఇప్పటికి 2 శ్లోకాలు అయిపోయి, ఒకటి పెట్టారనుకోండి నెంబర్. ఇంకా అపాంగా భూయాంసో యదు పరిపరం బ్రహ్మ తదభూత్, ఇవన్నీ అమ్మ యొక్క దృష్టిపాత వైభవాన్ని గురించి భట్టర్ వారు వరుసగా చెప్పలేదు. అక్కడక్కడ చెప్పినా ఇన్ని రకాలైనటువంటి వైభవాలను మనకి చెప్పారా లేదా? అయితే లక్ష్మీదేవి కటాక్షానికి ఆ వైభవం రావడానికి మూల ఉత్పత్తి స్థానం ఎవరన్నమాట? పరమాత్మే. అందరికంటే ప్రథముడు పరమాత్మే కనుక పరమాత్మ యొక్క ప్రభావం చేతే అమ్మకి కూడా ఇంత వైభవం కలిగితే మరి సాక్షాత్తుగా పరమాత్మ వైభవాన్ని, దృష్టిపాత వైభవాన్ని గురించి వేరే చెప్పాల్సినటువంటి అవసరం ఉందా అంటారు. అంచేత విభవం వివృణోతి ఉభయ విభూతి నాయకుడు ఈయన అని మనకి ఆ నేత్రాలు స్పష్టంగా తెలియచేస్తాయి. అలాంటి వైభవాన్ని మనకి కూడా అద్భుతమైనటువంటి సంపదలని అందించేవి అవుతాయి అని అన్నారు. ఇంకా చూపు ఎప్పుడూ మంచినే చేయడం కాదండి, కొన్నిసార్లు అదే తామరల లాంటి నేత్రాలతో ఆయన చూస్తాడు. నమ్మాళ్వార్ల తిరువిరత్తంలో ఇందాకటి భావాన్ని మనం చెప్పుకున్నాం. తిరువాయుమొழிలో కళ్ళతో నన్ను చీల్చేస్తావా ఏంటి అని అడుగుతారు. మీకు తిరువాయుమొഴి బాగా వచ్చు కాబట్టి ఎందులోనో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే తామరై కణ్களை కొండు ఈర్దియాలో అని అడుగుతారు. తిరువాయుమొழிలో వెయ్యిమరు తోళినై మెలియుమాలో అనేటటువంటి ఒక దశకం ఉంటుంది. చివరిలో అనుసంధానం చేద్దరు గాని నెంబర్లు అవి మీరే చూసుకోండి. నేను చెప్తే బాగా మీకు బద్ధకం వచ్చేస్తుంది. తిరువాయుమొഴి అయితే మీరే చూసుకుంటారు కాబట్టి అక్కడ ఆ చూపు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందిట అంటే విరహ వేదనతో ఉన్నప్పుడు ఆ చూపులు తామరై కణ్களை కొండు ఈర్దియాలో తగవిలై నీ కన్నా అంటారు ఆళ్వార్లే తిరువాయుమొഴి పాసురంలో. అంటే ఆ చూపులు, ఆ చీల్చడం అంటే ఒక బాణ ప్రయోగం. చూపులనేటటువంటి బాణం పడింది అంటే లక్ష్యం విచ్ఛేదింపబడాలి. ఆ బాణానికి, రాముడి బాణాలకి లక్ష్యం కాకుండా ఉండడం అనేది ఎవరికీ సాధ్యం కాదు కనుక ఆ బాణాలకి ఎవరైనా లొంగవలసినదే. అంత తేజస్వంతములైనటువంటి బాణాలు అవి కనుక అభితః పావకోపమా అంటారు కదా. అలాంటి బాణాలతో తేజః రుచం ఆవిష్కురుతే అంటున్నారు. ఆ బాణముల యొక్క తేజస్సు ఎలా అందరి హృదయంలోనూ నాటుకుపోయి ఉంటుంది అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. శూర్పణఖ తామరై కణ్களை కొండు ఈర్దియాలో అంటే రామచంద్రస్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని, రామలక్ష్మణుల యొక్క సౌందర్యాన్ని ఆమె మరచిపోలేకపోయింది. వెళ్లి కంప్లైంట్ చేసింది, ఏడ్చుకుంది, గోల పెట్టింది, రావణాసురుడి దగ్గరికి వెళ్లి వ్యతిరేకతని పెంపొందింప చేయడానికి ప్రయత్నం చేసింది. ముందు తన అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళింది, కరదోషనాథుల కరుడి దగ్గరికి. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆ నేత్ర సౌందర్యాన్ని, ఆ తేజస్సుని ఇంకా అలా చూస్తోంది ఆవిడ. ముక్కు కోస్తున్నాడు, అయినా లక్ష్మణుడు నేత్రాలే ఆమెకి కనిపిస్తున్నాయి. ఆ ముక్కు చెవులు ఖండించాడు. రామచంద్రస్వామిని చూడగానే మోహపడిపోయింది ఆయన. అందుకే పుండరీక విశాలాక్షౌ తరుణౌ రూప సంపన్నౌ అంటూ ఆమె చెప్పినటువంటి మాటలు వింటే అది రుచం ఆవిష్కృతే, ఆ తేజస్సు అలా కళ్ళు కొంతసేపటికి మనకి బాగా ఒక రకమైనటువంటి వెలుగుని చూస్తే కళ్ళు చీకట్లు కమ్మి ఆ వెలుగే నిండినట్లుగా ఎలా ఉంటుందో అలాంటి కాంతి ఆ దృష్టిపాతంలో స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అని అంటారు. ఒక చోటేమో అభయవిభూతి నాయకుడై, పరిపాలకుడై తాను అద్భుతమైన వైభవాన్ని పొందుతూ ఆ వైభవాన్ని అందరికీ ఇవ్వగలిగేవాడు ఉంటున్నారు. ఒక్కొక్క చోట వ్యతిరేకమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళకి, చెడ్డ బుద్ధి కలిగిన వాళ్ళకి ఏమీ అనక్కర్లేకుండానే తన చూపులతో తన వైభవాన్ని, తన పరాక్రమాన్ని చూపిస్తాడు స్వామి. ఇక కృపాం ఆవిష్కురుతే అపారాం, ఇక్కడ ఏ తేడాలు ఉండవండి. కన్న తల్లిలా అయిపోతాడు ఆయన కృపాం ఆవిష్కురుతే, తల్లికి ఎలాగైతే పిల్లల మీద ప్రేమ అతిశయించి ఉంటుందో అలాంటి ప్రేమనే చూపిస్తాడు. తల్లిలాగే తాను వెళ్ళి వాళ్ళకి తన యొక్క చూపు వారి మీద పడేటట్లుగా
చేస్తాడు. అయితే ఇది ఆయన ఎవరి ఒత్తిడితోటో చెయ్యడు, కేవలం స్వేచ్ఛయైవాహం ప్రేక్షే కంచిత్ కదాచన. భగవంతుడి చూపు మన మీద పడడం అంటే ఏం సామాన్యం అనుకుంటున్నారా? భగవంతుడు ఎవ్వరి మాటకి లొంగి ఆయన మనని కటాక్షిస్తాడు అని అనుకోకండి. ఆయన స్వేచ్ఛయా అంటాడు, తన ఇచ్ఛతోటే అని అనిపిస్తుంది మనకు ఆ పదంలో. కానీ దానికి వ్యాఖ్యానం రాస్తారు, స్వేచ్ఛయా అంటే అక్కడ తనదైనటువంటి కృపతో అంటారు. అక్కడ స్వేచ్ఛ అంటే కృప అని అర్థం. కృపతో ఆయన చూస్తాడు అని అంటారు. అందుకే రామచంద్రస్వామి శబరి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే కబంధుడు చెప్పాడు కదండి, అందుకని. అంటే రాక్షసులు చెప్పిన ప్రతి మాట చేస్తూ వస్తున్నాడు ఆయన. వాళ్ళు చెప్తే ఈయన చేస్తాడా? వాళ్ళకేమే ఆజ్ఞావర్తిగా ఉన్నాడా? వెళ్ళు, శబరి ఉంది, దర్శించు అన్నాడు. కబంధుడు చెప్తే కబంధుడి ఆజ్ఞని పాటించి వెళ్ళాడా, లేక తనంత తానుగా వెళ్ళాలి అనేటటువంటి ప్రేమతో వెళ్ళాడా అంటే సౌభ్యగచ్చన్ మహాతేజ శబరీం శత్రుసూదన. ఆయన వెళ్ళాలనుకున్నాడు, ఆయన శబరికి దగ్గరికి వెళ్ళాడు. అలా వెళ్ళాడు కాబట్టే, ఆయనని సేవించింది కాబట్టే, ఆయన నేత్ర సౌందర్యానికి ఆమె చాలా వ్యామోహపడింది కాబట్టే తనకు ఉండేటటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయాయి అనంది. చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి. రామచంద్ర, నిన్ను ఆరాధించి నేను ఆనందాన్ని పొందేనయ్యా అనలేదు. స్వామి, నీకు ఫలాలని సమర్పించి నేను తృప్తిని పొందేనయ్యా అని అనలేదు. శబరి అన్న మాట ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి. నువ్వు వచ్చావు, నీ చూపు నా మీద పడింది, నీ చూపులతో నేను పవిత్రతని పొందేను అంటుంది ఆమె. ఇది కృపాం ఆవిష్కురుతే అపారమైనటువంటి కృప అలా చూపిస్తాడు ఆయన. అంతులేని కృప. విదురుడి దగ్గరికి వెళ్ళినా, అలాగే శబరి దగ్గరికి వెళ్ళినా తానే వెళ్ళాడు. తన దృష్టిపాతం వారి మీద కురిపించాడు, ఆయన కృపని చూపించాడు అంటారు. ఇక అభివర్షతి హర్షం, తర్వాత మాట బాగా గుర్తుపెట్టుకోండి. అభివర్షతి హర్షం. చాలా తాపత్రయంతో మనం అల్లాడిపోతున్నాం. ఒక్కొక్క చోట 50 డిగ్రీలు కూడా దాటి ఉంటోందిట ఎండ. ఇంకా అక్కడ పిట్టల్లా రాలిపోతున్నారు అని పేపర్లలో, టీవీలలో మనం చూస్తూనే ఉన్నాం. మనకైతే ఇంకా తట్టుకునేటట్లుగా ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా ఎక్కువగా ఎండ ఉంది అని నిన్నటి న్యూస్ లో నేను విన్నాను. మా బెంగళూరులో అయితే చల్లగానే ఉంది, మామూలు బెంగళూరు లాగా అయిపోయింది. ఇక్కడ అంత ఉక్కపోత వేడి అయితే ప్రస్తుతానికి లేదు, హాయిగానే ఉంది. కానీ బాగా సమయం కూడా కాబట్టి బాగా ఎక్కువగా ఉంటే, ఇలాంటప్పుడు మేఘం ఆవరిస్తే చినుకులు పడితే ఎంత ఆనందంగా ఉంటుందో, అలాంటి ఆనందం మనకి కాదు స్వామికి కలుగుతుందిట మనం ఆయన దగ్గరికి చేరితే. ఆయన చూపులో అభివర్షతి హర్షం. ఎలాగా అంటే నష్టద్రవ్య లాభం అంటారు. మనం వార ఫలాలు, నెలవారీ ఫలితాలు చూసుకుంటూ ఉంటే మన నక్షత్రాన్ని బట్టి నష్టద్రవ్య లాభం అని రాస్తూ ఉంటారు. అంటే ఎప్పుడో పోయింది ఇప్పుడు దొరుకుతుంది అనుకుంటాం, ఇంకా తర్వాత ఉన్నది కూడా పోతుంది అనుకోండి. అవన్నీ మనం నమ్మితే మిగిలినవి కూడా పోగొట్టుకునేటటువంటి స్థితి వస్తుంది. అలా నష్టద్రవ్య లాభము లేదా నష్ట పుత్ర లాభము అనుకోండి. ఎప్పుడో పిల్లడు తప్పిపోయాడు, ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయినటువంటి సంతానం ఇప్పుడు నీ కంటి ఎదురుగా కనపడిందే అనుకోండి. అప్పుడు నీ కళ్ళల్లో ఉండేటటువంటి సంతోషం ఎలా ఉంటుందో ఒక్కసారి తలుచుకోండి. మనకే ఏ పర్సో ఏ వస్తువో ఎక్కడో పెట్టేసి బీరువాలో 10 సార్లు వెతికినా కనపడకపోతే, ఒకసారి అనుకోకుండా మనకు ప్రయత్నం లేకుండానే ఆ వస్తువు కనపడితే అదే నష్టద్రవ్య లాభం అని అనుకుంటున్నా. అప్పుడు కళ్ళల్లో ఉండేటటువంటి తళుకు ఆనందం ఒక్కసారి తలుచుకుంటే ఎలా ఉంటుందో, అలాగే మనం ఆయన కంటి ఎదురుగా కనపడితేనట ఆయన మనని చూసి నష్టద్రవ్య లాభం కలిగిన వారికి ఉండేటటువంటి ఆనందం అంతా ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది. వీడు తప్పిపోయాడు అనుకున్నాను, వీడు ఇంకా దొరకడు అనుకున్నాను, వీడిని మనం పొందలేమనుకున్నాను, వీడు సంసారంలో కొట్టుకుపోతూనే ఉంటాడు, అయ్యే వచ్చాడే నా దగ్గరికి అని సంతోషం అలాగా ఉబ్బుకుతూ వస్తుందిట. ఆ సంతోషం ఆగక కళ్ళల్లోంచి వర్షంలాగా
కురుస్తుందిట. అభివర్షతి, ఆయనకి కలిగినటువంటి ఆనందం అది అని అంటారు. ఇంకొక ఆనందం దేని వల్లట అంటే, అయ్యో వీడలా తిరుగుతూ 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 పక్కింటి వాళ్ళ ఇంట్లో వాళ్లే తన వాళ్ళు అనుకుని ఉండిపోలేదు, నా ఇంటికే వచ్చాడు, నా దగ్గరికే వచ్చాడు అని సంతోషపడుతున్నట్ట. అంటే ఇతర దేవతాశ్రయణం చెయ్యలేదు, నన్నే పట్టుకున్నాడు అని ఆనందపడతాడట. తప్పిపోయాడు సంసారంలో అనుకున్నవాడు నాకు కనపడ్డాడు అని ఆనందపడతాడట. ఇది నష్టద్రవ్య లాభం వల్ల స్వామికి కలిగేటటువంటి ఆ ఆనందం కళ్ళల్లో అలాగా మనకి కనిపిస్తుంది. అభివర్షతి, ఇంకా వీడిని వదలకూడదు, ఇంకా వీడిని వదలకూడదు అని సంతోషంతో ఆ కళ్ళల్లోంచి ఆ దృష్టిపాతంలో ఆ సంతోషం కనిపిస్తుంది అని అంటారు. మరి ఆయన సంతోషించడమేనా, మనకేమైనా సంతోషాన్ని ఇస్తాడా ఆయన అంటే మనకి ఇస్తాడు. అభివర్షతి, హర్షం, హర్షం అంటే ఆనందం కదా. దేనికి ఆనందం కలుగుతుంది మనకి అని అనుకున్నాం అనుకోండి, ఈ ఆనందం అనేది కామన్ గా ఉండేటటువంటి విషయం కానే కాదు. చెప్తూ ఉంటే నాకు ఆనందం, సమయం అయిపోతే మీకు దుఃఖం. సమయం అయినా చెప్పడం నాకు ఆనందం, కానీ అయ్యో ఇంకా ఎంతసేపు అనేటటువంటి మీకు కాదనుకోండి, మామూలుగా చెప్తున్నాను నేను ఇన్ జనరల్ గా. ఆనందం అందరికీ ఒక్కలా ఉండదు కదా. మరి అభివర్షతి హర్షం అంటే ఎవరికి ఏది కావాలంటే దాన్ని ఇచ్చేటటువంటి వాడు అవుతున్నాడు అని ఒక మాట అనుకుందాం. కానీ ఇక్కడ ఇంకొక అందమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. మహానుభావులు రాశారు కాబట్టి మనకు తెలుస్తుంది. మనం చింతయంతి అని ఒక గోపికని గురించి విన్నాం. విష్ణు పురాణంలో ఆ ప్రస్తావన ఉంటుంది అని అంటారు. అందరు గోపికలు వేణుగానాన్ని విని స్వామి దగ్గరికి చేరేరు, కానీ ఒక్క ఆవిడ మాత్రం రాలేకపోయింది. ఆవిడ అడ్డేశారు ఇంట్లో వాళ్ళు, కానీ అక్కడే ఆమె ప్రాణాలని వదిలేసింది. చింతయంతిని తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చింతయంతి గురించినటువంటి ఆ సుఖ దుఃఖ విముక్తి ఒకేసారి కలిగింది. ఆనందము అయింది, పుణ్యఫలాన్ని అనుభవించేసింది, దుఃఖాన్ని పొందింది, రెండు అయిపోయాయి అని మనకు అక్కడ చెప్తున్నారు. ఎందుకంటే పుణ్యపాపే విధూయ, అప్పుడు కానీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళలేం కాబట్టి. అలాగే భాగవతంలో చింతయంతి మనకి కనపడదు, కానీ భాగవతంలో ఒక సన్నివేశంలో ఇలాంటి ఒక వ్యక్తిని మనకి వర్ణిస్తారు వ్యాస భగవానుడు. మునిపత్నులు స్వామి గోపాలుడికి ఆ యజ్ఞ ప్రసాదాన్ని తీసుకొని రావడం అనే ఒక సన్నివేశం మనకు కనిపిస్తుంది. ఆ గోపాలురందరికీ ఆకలిగా ఉంటే, ఆకలేస్తోంది కృష్ణ అంటే ఆ పక్కనే మునులు యజ్ఞం చేస్తున్నారు, వెళ్ళి అడగమంటాడు. ఈ కథ అంతా మనకి తెలిసినదే కదా. వాళ్ళు వద్దంటారు, ఈ ప్రసాదం మీరు తినకూడదు అంటారు. ఆ వెనకనే ఆడవాళ్ళు ఉంటున్నారు, ముని పత్నీశాల అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి అడగండి అంటాడు. అక్కడికి వెళ్ళి అడిగేసరికల్లా వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తాడా విన్నారు ఆ కృష్ణ పరమాత్మని గురించి. అమ్మా ఇదే అని అనుకుంటున్నారు, మొత్తం అంతా మూట కట్టుకొని తెచ్చేశారు. వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది ఆ సన్నివేశం భాగవతంలో. అలా తెచ్చేసి వచ్చి కృష్ణుణ్ణి చూసి మైమరచిపోయారు. విన్నదానికంటే ఎక్కువ అందంగా కనిపిస్తున్నాడే అని చాలా ఆనందాన్ని పొందితే, స్వామి ఏమిటిలా వచ్చారు, రండి, చాలా సంతోషం, స్వాగతం మీకు అని ఆయన మామూలుగా మాట్లాడుతుంటే, నువ్వు ఇలా మాట్లాడడం తగునా స్వామి, మళ్ళీ మమ్మల్ని వెళ్ళమంటావా, వెళితే మా వాళ్ళు తన్ని తగిలేస్తారు, వాళ్ళందరూ అడ్డుకుంటూ ఉంటే తోసుకుని మరీ వచ్చేసాం మేమందరం అంటారు. వాళ్ళు ఏమనరు, పర్వాలేదు వెళ్ళండి, మీ వాళ్ళకి కూడా కనువిప్పు కలుగుతుంది, మిమ్మల్ని ఎప్పట్లాగే ఆదరిస్తారు. ఎందుకు వెళ్ళమని అన్నాడు, గోపికలని అప్పుడు వెళ్ళమనే చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ప్రధానంగా మునిపత్నులు, అసలు ఈ సన్నివేశమే ఒక ఆమెని అనుగ్రహించడం కోసం అంటారు. అప్పలాచార్య స్వామి వారి భాగవతంలో ఉంటుంది చూడండి, దశమ స్కంధంలో ఈ సన్నివేశానికి మరొక పేరు కాదు, విప్రపత్ని అనుగ్రహం అని రాస్తారు వారు. ఆ టైటిల్ దానికి అది పెడతారు. విప్రపత్నులని కాదు, అందరినీ మునులని అనుగ్రహించడం కాదు, అందులో ఒక్క ఆమెని అనుగ్రహించడం కోసమే ఇంత సన్నివేశాన్ని ఆయన సృష్టించాడు అని అంటారు. అలా వీళ్ళు వెళ్ళారట మళ్ళీ. ఎందుకంటే మీరు లేకపోతే, ఆ భార్యతో కలిసి చెయ్యకపోతే యజ్ఞం పరిపూర్తి కాదు, వాళ్ళకి అది పూర్ణత సిద్ధించదు. మీరిక్కడ ఉండిపోతే మీ వాళ్ళు ఏం యజ్ఞం చేస్తున్నారా, వెళ్ళండి, పద్ధతిని పాటించండి అని మంచి మాటలు చెప్పి పంపించాడు.
అయితే వీళ్ళు వెళితే అందరూ కూడా మళ్ళీ భర్తలు అందరూ ఆదరించారు, ఏం కోపగించుకోలేదు. అయ్యయ్యో మాకు కాంతలపాటియు బుద్ధి లేదు అంటారు ఆడవాళ్ళందరూ. ఇలాంటి కొటేషన్స్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. కట కట మోసపోయితిమి కాంతలపాలి బుద్ధి లేదు అంటారు. ఆ ఆడవాళ్లకున్నంత బుద్ధి మాకు లేదని మగవాళ్ళు అనుకున్నటువంటి సన్నివేశం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే మనం దీన్ని ఒక బాణంగా ప్రయోగించుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఏ వివేకాన్ని కలిగి ఉండాలి అనడానికి ఇదొక అద్భుతమైనటువంటి సన్నివేశం. అయితే వెళ్ళారు, అంతా ఆనందమయంగా ఉంటే అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశం జరిగిందిట. ఒక ఆమె పాపం వస్తూ ఉంటే వాళ్ళ ఆయన గట్టిగా అడ్డుకుని ఆపేశాడట. ఆపేస్తే ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసిందిట. ఆ తండ్రి భర్త వెళ్ళనివ్వలేదు, కానీ ఆ కృష్ణ పరమాత్మే తలపులో ఉన్నాడు. ఆయన వెళ్ళనివ్వకపోయేసరికి ఆయన చేతులలోనే ఆమె ప్రాణాలు వదిలేసిందిట. అలా ప్రాణాలు పోయినటువంటి ఆమె యొక్క ఆ శరీరం ఆ ముని వాటికలో అక్కడ ఉందిట. వీళ్ళు చూశారట, అదేంటిలాగా అని అనుకున్నారు. అయితే ఆమె కూడా సుఖము దుఃఖము పుణ్యము పాపము రెండూ అనుభవించేసింది. అడ్డడం వల్ల దుఃఖము పాపఫలంగా అనుభవించింది, స్వామి మనస్సులో నిండడం వల్ల ఆమె ఆనందాన్ని పుణ్యాన్ని అనుభవించేసింది. అడ్డు తిలగిపోయింది, వెంటనే ఆమె పరమపదానికి చేరిపోయింది. ఎవరిచ్చారు ఆ ఆనందాన్ని? ఎవరిచ్చారు ఆ హర్షాన్ని? ఎవరిచ్చారు? హర్షం అంటే ఏమిటి అసలు అంటే ముక్తి మోక్ష మహానంద. ఇది ఒక నిర్వచనాన్ని మనం పెట్టుకోవాలి. ఆనందం ఇయ్యి అంటే అన్నిటికంటే మించినటువంటి ఆనందం ఏది అంటే ముక్తి. అలాంటి ముక్తిని ఇచ్చేవాడెవరు అంటే పరమాత్మ. విప్రపత్ని అడగలేదు, అడగకుండానే ఆమెకి మహానంద రూపమైనటువంటి మోక్షాన్ని ఇచ్చాడు కదా. అభివర్షతి హర్షం, ఆమె మీదే దృష్టి ఉంది, అందుకే ఆమెకి అలాంటి మహానంద రూపమైనటువంటి ముక్తిని ఆయన కలిగించాడు అంటారు. అదే ఇచ్చినవాడు ఈ చిన్న చిన్న ఆనందాలు మనం అడిగితే ఇవ్వకుండా ఉంటాడా చెప్పండి? ఏది అడిగినా ఇస్తాడు, ఆయనకు అవలీలగా ఇస్తాడు. మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు, మోక్ష రూపమైనటువంటి హర్షాన్ని వర్షించగలిగినటువంటి ఆ చూపు మిగిలినటువంటి హర్షాలని తప్పకుండా వర్షిస్తుంది కనుక అభివర్షతి హర్షం ఆర్ద్రభావం తనుతే అనేది నిన్న మనం చెప్పేసుకున్నాం. కాబట్టి అలాంటి ఆ స్వామి యొక్క దృష్టిపాతము మన మీద పడాలిగాక అని మనం పెరుమాళ్ళని ప్రార్థన చేసుకుందాం. స్వామి చూపులో ఉండే వైభవమే కూరత్తాళ్వాన్ దృష్టిలో ఉంది, అది స్వామికి ఉండేటటువంటి వైభవము. తద్వారా మనకి కూడా సత్ఫలితము కలుగుతుంది అని మనం అనుకోవాలి. ఫలితమే ప్రధానము అని అక్కడ చెప్పడం కూరత్తాళ్వాన్ ఉద్దేశ్యము కాదు. ఆయనలో దృష్టిపాతంలో ఉండేటటువంటి వైలక్షణ్యాన్ని చెప్పాలి అని అనుకున్నారు. దాన్నే మనకి ఇందులో వివరణ చేస్తున్నారు అని అనుకున్నాం. భగవంతుడికి అలాంటి ప్రేమ కలిగితే ఆయన చూపు ఎలా చూస్తాడట అనంటే దానికి ఒక అందమైనటువంటి సన్నివేశాన్ని మనకు ఉదాహరణగా ఇస్తారు. ఒక రైతులు ఉంటారు, ఆ రైతులు పడే కష్టం అంతా ఇంత కాదు. ఆ రైతులకి సరి అయినటువంటి సౌఖ్యం ఉండదు, అయినా వాళ్ళు మానకుండా పంటని పండించుకుంటూనే ఉంటారు. అలాంటి రైతులలో అగ్రగణ్యుడెవరు అంటే పరమాత్మ. ఆయన నిత్య కృషీవలుడు. ఎప్పుడూ ఆయన పొలం దున్నుతూనే ఉంటాడు, విత్తనం వేస్తూనే ఉంటాడు, కాస్తూనే ఉంటాడు, నీరు పెడుతూనే ఉంటాడు. ఆ పంట చేతికి అందకుండా పోతూనే ఉంటుంది, మళ్ళీ వేస్తాడు, మళ్ళీ వేస్తాడు, మళ్ళీ వేస్తాడు. అంతే తప్ప ఒక్కసారి పంట వల్ల నష్టం వస్తే రైతు సోమరి కాడు. ఇది రైతులో ఉండేటటువంటి గొప్పతనం. ఎంతైనా ఆ పొలాన్నే నమ్ముకుంటాడు, ఆ పనే చేసుకుంటాడు. అలసట అంటే అలసత్వం లేకుండా, సోమరితనం లేకుండా తన ప్రయత్నాన్ని తాను కొనసాగిస్తూనే ఉంటాడు. పరమాత్మ కూడా అలాగే వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అలా వ్యవసాయం చేసేటటువంటి సన్నివేశాన్ని మీరు తలుచుకుంటే, ఒకసారి గుర్తు పెట్టుకుంటే, అందులో ముందు పొలాన్ని మెత్తగా చేసి తర్వాత విత్తనం నాటి విత్తనం నాటడం దగ్గర నుంచి ఎన్నో రకాలైనటువంటి సంరక్షణలు చేసుకుంటూ ఉండాలి. అలాగే పరమాత్మ కూడా విత్తనాన్ని నాటుతాడు. అనేన జీవేన ఆత్మనా అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. ఇది ఉపనిషద్వాక్యం.
ఇది విత్తు నాటడం లాంటిది అని మనం ఒకసారి గుర్తు పెట్టుకుందాం. అలా విత్తు నాటేసి వదిలేయడు కదా, ఆ విత్తనాలు చక్కగా అంకురించాలి అంటే దానికి తగిన రీతిలో కనిపెట్టుకుంటూ ఉండాలి. అందుకే దానికి దోహదకారిగా శాస్త్రాలు ఇస్తాడు, జీవులని సృష్టిస్తాడు, నామరూపాలని ఇస్తాడు, దానికి తగినట్లుగా శాస్త్రం అనేటటువంటి దీపాన్ని ఆయన ఇస్తాడు. అయినా మనం దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఆయన ఇంకా దీన్ని బాగా ఎలా చెయ్యాలి అని ప్లాన్ వేస్తూ ఉంటాడు. అదే యోగ నిద్ర అని అంటారు. యోగ నిద్ర దేనికి అంటే జగద్ రక్షణ చింత. ఎలాగైతే రైతు పొలంలోనే పడుకొని ఏ రకమైనటువంటి అపాయమో కలగకుండా అక్కడే మంచె వేసుకొని అక్కడే నిద్రిస్తాడో, పరమాత్మ ఈ జగద్ రక్షణ కోసం పాలకడలిలో యోగ నిద్రని చేస్తూ ఉంటాడు. అలా పడుకుంటే అవుతుందా? పొలంలో తిరగాలి, వాటికి సన్నిహితంగా ఉండాలి, వాటికి తాను సంరక్షణ చెయ్యాలి. అందుకే ఆ యోగం, ఆ ఉపాయం ఆయన విభవ రూపంలో ప్రకటితం అవుతూ ఉంటుంది. రకరకాలైనటువంటి అవతారాలు ఎత్తుతాడు, కిందకి వస్తాడు, మళ్ళీ అందరి దగ్గర ఆయన తన దృష్టిని, తన మాటలని, తన చేష్టలని, తన ఆలోకనాలని అందిస్తూ, ఎలాగైతే పంటకి ఎరువులు వేసి, అంటే అలా ఆయన ఎరువులు ఎక్కువ కాదు, దోహదకారిగా నీరు పెట్టి కలుపు తీసి ఎలాగైతే దాన్ని సంరక్షించుకుంటామో అలా ఆయనే పంట పొలంలోకి వచ్చి, ఆయనే లీలా విభూతిలోకి వచ్చి దాన్ని కాపాడుకుంటాడు. విభవ రూపుడే. తాను వచ్చిన పని కాకపోతే ఆయన తన వారిని ఈ లోకంలోకి పంపిస్తాడు. తన వారెవరు అంటే ఆళ్వార్లు, ఆచార్యులు, తన ఆయుధాలు, తన గణము, నిత్యసూరులు, వీళ్ళందరినీ కూడా ఈ లోకంలోకి ఆయన అవతరింప చేస్తాడు. ఇంత ప్రయత్నం చేసి 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 ఒక్కడైనా కనపడడా అని ఆయన తీక్ష్ణంగా సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారైనా పంట పండదా అని. ఆయన వచ్చినా గొడవే, ఆయన రాకపోయినా గొడవే. ఎవరైనా మనకి అందుబాటులో ఉన్నారా చులకన చేస్తా. రోజు జానకమ్మ గారు ఫోన్ చేశారే అనుకోండి మంజుల గారికి, వీడికి ఇంకేం పని లేదా అమ్మా, మెసేజ్ పెట్టండి అమ్మా చాలు అంటారు. అంతేత రోజు ఫోన్ చేస్తే ఎందుకు ఇలా తినేస్తుంది అని అనిపిస్తుంది. అస్సలు ఫోన్ చేసినా ఎత్తలేదనుకోండి, బాబో ఏమిటమ్మా ఈవిడ ఒక్కసారి ఫోన్ కూడా ఎత్తదేమిటి అని అనిపిస్తుంది కదా. అంటే అది పూర్తిగా దూరంగా ఉన్నా కష్టమే, పూర్తిగా దగ్గరగా ఉన్నా కష్టమే. మధ్యలో ఒక రకమైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కదా. ఎవరైనా సరే చేస్తేనే కదా విలువ ఉంటుంది. అలాగే పరమాత్మ పరాత్పరుడే వైకుంఠంలో ఉన్నా కష్టమే, ఆయన విభవ రూపుడే మన చుట్టూ తిరుగుతున్నా కష్టమే. ఒకటి అతివృష్టి, మరొకటి అనావృష్టి అయిపోతుంది. అందుకే ఆయన విలువ ఎవరికీ తెలియదు. అవి కాకుండా ఆయన జాగ్రత్తగా ఉన్నాడు అని అనుకుంటే ఆయన మంచిగానే ఉంటాడు, కానీ మన మనస్సులో పురుగులు పుడుతూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు పంట పురుగులు పట్టి నాశనం అయిపోతూ ఉంటుంది. అతివృష్టి కాదు, అనావృష్టి కాదు, కానీ దానికి పురుగు పట్టేస్తుంది. అప్పుడేమవుతుంది? పంట చేతికి అందకుండా అయిపోతుంది. అలాగే ఈ జీవరూపమైనటువంటి సస్యంలో దుర్బుద్ధి పుడుతుంది. ఆయన భగవంతుడు కాదు అని ఆయన ఎదిరించేటటువంటి బుద్ధి పుడుతుంది. పంట నాశనం అయిపోతుంది. పాపం అతివృష్టికి ఒకసారి పోయింది, అనావృష్టికి ఒకసారి పోయింది, పురుగు పట్టి ఒకసారి పోయింది. అయినా పంట వేస్తూనే ఉంటాడు, వేస్తూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. అది ఎప్పుడైనా పండదా అని అనుకుంటున్నాడు. ఆయన చూపు పడుతుంది. ఎలాగైతే రంగనాథుడు విభీషణుడి కోసం దక్షిణం దిక్కు వైపు చూస్తూ పడుకున్నాడో, అలాగే పరమాత్మ కూడా ఎక్కడ పండినా పండకపోయినా దక్షిణం వైపు సౌత్ లో అయితే పండుతుంది అని ఆయనకి ఒక నిశ్చయం వచ్చింది. అందుకే సౌత్ లోనే కదా ఆళ్వార్లు, ఆచార్యులు మనకి కనిపిస్తారు. ఆ పండిన పంట అన్నమాట వారందరూ కూడా. ఆ రంగనాథుడిలాగే పరమాత్మ దక్షిణం దిక్కు వైపు చూస్తున్నాడట. అలా చూస్తూ ఉండగా ఆయన చూపు పడింది, పంట పండింది. అది విభవం వివృణోతి విస్తృణీతే, అన్ని రకాలైనటువంటి లాభాలు కలిగాయి. ఎవరి మీద పడింది అంటే ఆ దక్షిణ దిక్కులో తామ్రపర్ణి నదీ తీరంలో అవతరించినటువంటి ఆళ్వార్ల మీద స్వామి యొక్క దృష్టిపాతం పడింది. పడింది కనుకే అందరిలాగే పాలు తాగలేదు, అందరిలాగే ఆయన పెరగలేదు, అందరిలాగే ఆయన సుఖ దుఃఖాలని అనుభవించలేదు. ఆ చింత చెట్టు తొర్రలోకే
వెళ్ళిపోయారు. అలా ఎవరికీ అందకుండా లోపల కూర్చున్న ఆయన కూడా ప్రపన్న జన కూటస్థులు అనేటటువంటి స్థానానికి ఎదిగారు. ఉన్నతోన్నతమైనటువంటి స్థానాన్ని పొందించింది ఎవరిది అని అంటే, ఎవరి చూపు అంటే భగవంతుని యొక్క దృష్టిపాతము అది. అలాంటి భగవద్ దృష్టిపాత వైభవము మహానీయులైనటువంటి ఆ నమ్మాళ్వార్లే నిదర్శనం. ఆయన దృష్టి పడితే ఎలాంటి వైభవం కలుగుతుంది అనడానికి ఒక్క నమ్మాళ్వార్లను మనం తీసుకుంటే సరిపోతుంది. అందుకే నమ్మాళ్వార్ల లాంటి వారికి అంతటి ఉన్నతిని కలిగించిన దృష్టి అర్రాది, దాంట్లో ఉండేటటువంటి వైభవం ఇది అంటూ ఆ దృష్టిపాత వైభవాన్ని మనకి కూరత్తాళ్వాన్ ఇందులో పరిపూర్ణంగా అనుభవిస్తూ, అలాంటి ఆ కటాక్ష వీక్షణం నా మీద కలగాలి అని కోరుకుంటున్నారు. మనం కూడా ఈ శ్లోకాన్ని మరిచిపోకుండా చక్కగా అనుసంధానం చేస్తూ వరదరాజస్వామి యొక్క నేత్ర వైభవాన్ని అనుభవిద్దాం. వరదరాజస్వామి ఆ దృష్టిపాతం వల్ల కలిగేటటువంటి సకల ఫలితాలని కూడా మనం పొందుతూ ముందుకి సాగుదాం. ఈ శ్లోకాన్ని ఒక్కసారి మళ్ళీ అనుసంధానం చేస్తున్నాను, గమనించండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం. విభవం వివృణోతి అన్న దగ్గర అమ్మవారి కటాక్ష వైభవము, దానికి మూలస్థానమైనది విభవము. అమ్మే విభవ దేవత అయితే ఆ విభవానికి కూడా శ్రీయశ్రీ ఆయన కాబట్టి అక్కడ విభవం వివృణోతి దగ్గర మనం శ్రీగుణరత్న కోసం చెప్పుకున్నాం. అలాగే రుచమ ఆవిష్కృతే దగ్గర శూర్పణక, దాని పట్ల ఈయన చూపులు, ఆ బాణాలు అయినా సౌందర్యం విడకుండా అవుతుంది. ఆ తేజస్సు వెన్నాడుతూనే ఉంది అని అనుకున్నాం. కృపాం ఆవిష్కృతే అన్న చోట అపారమైనటువంటి కృపని ఆయన చూపిస్తున్నాడు అన్న చోట మనం శబరి, విదురుడు మొదలైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాం. వారి మీద కృపా కటాక్షాన్ని ఆయన ఎలా కురిపించాడో దాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత మరొకటి అభివర్షతి హర్షం అన్న చోట విప్రపత్ని పట్ల స్వామి ఇచ్చినటువంటి హర్షం, అంటే ముక్తిని కలిగించే అంత వైభవం కలిగిన వాడు. అంతేకాదు మనం కనిపిస్తే ఆయనకు కలిగేటటువంటి సంతోషం అని అనుకున్నాం. ఆర్ద్రభావం తనుతే అన్న చోట దుర్యోధనుడు పుండరీకాక్ష అని పిలవడం అనే దాన్ని మనం సమన్వయం చేసుకుంటూ ఈ శ్లోకాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. శ్లోకాన్ని చదువుతాను, వినండి. విభవం వివృణోతి విస్తృణీతే రుచమావిష్కురుతే కృపామపారాం అభివర్షతి హర్షమార్ద్రభావం తనుతే తే వరదైషా దృష్టిపాతః. అద్భుతమైన శ్లోకం. మన అదృష్టం కొద్దీ మనం ఇలాంటి ఈ స్తవాలని అనుసంధానం చేసుకుంటున్నాం. ఆ వరదరాజు యొక్క దర్శన లాభాన్ని కూడా మనం పొందబోతున్నాం. అలాంటి ఆనందం త్వరలోనే మనం అందుకుంటాము అని అనుకుంటున్నాం. తర్వాతి శ్లోకాన్ని అనుసంధానం చేసి ఉంచుతాను. తర్వాత మిగిలినది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ నిన్నటి శ్లోకమే అయిపోయింది. 2 శ్లోకాలు అనుసంధానం చేయాలనుకున్నాం కానీ సాగటం లేదు. ఎలా భగవంతుడే మనని నడిపిస్తున్నాడు. శంకరాచార్య స్వామి వారికి ఏదో సందేహం వచ్చి నేను నిన్న ఫోన్ చేశాను. ఎందుకంటే మహానుభావుల దయ, కృపామ ఆవిష్కృతే అపార. ఆంజనేయ స్వామి అర్థం లేదు, ఇలాంటి భాగవతుల దయకే నిదర్శనంగా నేను ఒక విషయం చెప్పాను నిన్నను. ఈ శ్లోకానికి ఇప్పుడు నేనంటే ఇంత సులభంగా చెప్పాను. సులభంగా అంటే అర్థం చేసుకునేటట్లుగా అనుసంధానం చేసుకున్నాం. కానీ మనం వ్యాఖ్యానాలు చూస్తే అన్నంగరాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో ఒక రకమైన తీరులో వర్ణిస్తున్నారు. రంగనాథాచార్య స్వామి వారి వ్యాఖ్యానం చూస్తే ఏమీ వివరణ లేదు అందులో, ఎందుకో సంక్షిప్తంగానే అందులో ఇచ్చారు. అందులో స్వామి ఆ నేత్రపాతం వల్ల కలిగేటటువంటి లాభాలు అంటూ చెప్పారు. సంపదలని ఇస్తుంది, అలా హర్షాన్ని ఇస్తుంది అని అలా చెప్పారు. అంటే ఇది ఫలాన్ని చెప్తోందా లేక నేత్రపాత వైభవాన్ని, దృష్టిపాత వైభవాన్ని చెప్తోందా, ఎలా చెప్పాలి అనేది నాకు సందేహం కలిగింది. ఇద్దరూ పెద్దలే, ఇద్దరూ ఇలా 2 రకాలుగా చెప్తే దేన్ని మనం భావించాలి అంటే అది సందేహం వచ్చి నేను శంకరాచార్య స్వామి వారికి నిన్న ఉదయం ఫోన్ చేశాను. నిన్ననే ఇది అయిపోతుంది అని అనుకున్నాను నేను. అంటే వారు స్వామి మాట్లాడచ్చా అని అడుగుతాను. ఎవరు పెద్దలకు ఫోన్ చేసినా వారు ఏ పనిలో ఉంటారో తెలియదు కదా మనకి. వీరంటే చనువు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు చేస్తాం. అంటే పర్వాలేదు మాట్లాడండి అని అన్నారు. అంటే ఈ సందేహాన్ని చెప్పాను. సందేహ నివృత్తి చేశారు ప్రపన్నులు కూరత్తాళ్వార్.
అంచేత ఫలితం మీద వారికి దృష్టి ఉండదు. ఫలితం మీద దృష్టిని కలిగించేటట్లుగా కూడా వర్ణన సాగదు. ముందు వెనక ఉండే ప్రకరణాలని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతవరకు వారు తిరుముఖ మండల వైభవంలో ప్రతి అవయవాన్ని అనుభవిస్తూ వస్తున్నారు తప్ప దానివల్ల కలిగే ఫలితాన్ని గురించినటువంటి ప్రస్తావన లేదు. ఫలితం ఉండదని కాదు, కానీ ఫలితమే ప్రధానంగా చెప్పేటటువంటి దృష్టి వారికి ఉండదు. అది ప్రపన్నుల లక్షణం కాదు. అంచేత నేత్ర సౌందర్య వైభవాన్ని, దృష్టిపాత వైభవాన్నే చెప్తున్నారు అని అనుకోవాలి. దానికి ఆనుషంగికంగా భక్తులకి అలాంటి ఫలితాలు కూడా కలుగుతాయి అని దాన్ని మనం సమన్వయం చేసుకోవాలి అని చెప్పారు. అప్పుడు ఏ శ్లోకం అని అడిగారు. అంటే 36వ శ్లోకం అని అన్నాను నేను. అబ్బో, నాకంటే వేగంగా వెళుతున్నారే అన్నారు. అది ఇంతకు ముందైతే మీరు అసలే చాలా నెమ్మదిగా చెప్తున్నారు అన్నవారు ఇప్పుడు నాకంటే వేగం వెళుతున్నారే, నేను ఇంకా అంతవరకు రాలేదు రాయడంలో అని అన్నారనమాట. అంటే స్వామి చెప్పుకోకపోతే ఎలాగా, 35 చెప్పుకోవాలి, కానీ ఇవాళ 36 కూడా చెప్పుకుందామని అది కూడా చదువుకుంటున్నాను అని నా నిన్నటి పరిస్థితి. అది ఇవాళ కూడా 36 అవుతుంది, నిన్నను పూర్తి చేయలేకపోయామంటే ఓ బాగుంది అన్నారు. బాగా అంటూ అంతా చెప్పేసిన తర్వాత ఒక 10 నిమిషాల పైన ప్రసంగం ఆయన మాట్లాడుకున్నాం. వివరణ అయిన తర్వాత ఇప్పుడు కాలక్షేపం అవుతోందమ్మా అన్నారు. వారికి 8:30 నుంచి 9:30 దాకా భగవద్ విషయ కాలక్షేపం అవుతోందిట ఆన్లైన్ లోను. ఆ సమయంలో కూడా ఫోను ఎత్తి స్పందించి సందేహానికి సమాధానం చెప్పి చూపించినటువంటి ఆ అపారం కృపా, అసలు తీయక్కర్లేదు, ఫోన్ తీయవలసిన అవసరం లేదు కదా, ఎందుకు తీశారు? తీయడంలో కృప ఆవిష్కృతమైంది. తర్వాత స్వామి మాట్లాడచ్చా, ఆరాధనలో లేరు కదా అని అడిగాను. పర్వాలేదు చెప్పండి అన్నారు. అంటే నేనేదో మామూలుగా ఆరాధన కాదు కదా అని నేను ఇది అది ఈ వ్యాఖ్యానంలో పంక్తి అది చదువుతూ 10 నిమిషాల పైనే నేను తీసుకున్నాను. దానికి ఆవిష్కరించి అలాగా స్వామి, అయ్యో మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాను, మళ్ళీ సాయంత్రం మాట్లాడతాను అన్నాను నేను మామూలుగా. అంటే ఇప్పుడు కూడా కాలక్షేపం అవుతుందమ్మా, కానీ మీరు ఈ టైంలో చేస్తున్నారంటే ఏదో సందేహానికే చేస్తున్నారు, అందుకనే సర్లేండి అన్నారు. అది పెద్దల యొక్క సహృదయం అంటే. అలాంటి పెద్దల నీడలో మనం ఉన్నాము అంటే అది మన భాగ్యం. భగవంతుని కృప అపారమైనది అనుకోవడానికి భాగవతోత్తములు అంతకు మించినటువంటి కృపని మన పట్ల కలిగి ఉంటారు అనడానికి నిన్న నాకైతే తర్వాత సిగ్గు వేసింది. అయ్యో, నా తాపత్రయమే నాది, కానీ వారు ఆ మాట చెప్పకపోతే నేను ఇంకా మాట్లాడేదాన్ని అనమాట. అందుకని కాలక్షేపం అవుతోంది అంటే అప్పుడు కంట్రోల్లోకి వచ్చి అక్కడితోటి దాన్ని కట్ చేయడం జరిగింది. అలాంటి ఆ వైభవం పెద్దల యొక్క అనుగ్రహం కటాక్షానికి ఉంటుంది అని అనుకుందాం. అంచేత ఒకటి ఆశీర్వచనం ఏంటంటే, నాకంటే వేగమే వెళుతున్నారే అన్నారు కాబట్టి వేగంగానే మనం ముందుకి సాగుతాము. అదే అప్పుడు చెప్పాను, మరి తిరునక్షత్రం నాటికి గ్రంథ సాత్మరు చేసుకోవాలి కదా స్వామి, అందుకే కొంచెం తొందరగా వెళుతున్నావు అని అన్నాను. అయిపోయింది ఆ తొందర, నిన్న వాళ్ళతోటి ఆగిపోయింది. ఇవాళ ఇంకా మనం ఒకటే శ్లోకంలో ఉన్నాం. రేపటి నుంచి మనం కొంచెం 2 శ్లోకాలు చెప్పుకుంటూ ముందుకి సాగుదాం. ఒకవేళ 10 నిమిషాల ఎక్కువైనా మీరు ఆ సమయాన్ని నాకు ఇవ్వవలసినదిగా గోష్ఠి వారికి విన్నపం చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇది వెనక్కి పెట్టుకోవడం కంటే ఇప్పుడు మనం గంట అనుకుంటున్నాము, ఒక 1 గంట, ఒక పావు గంట పైన అయినా అది విషయ వివరణకే. ఇప్పుడు కూడా అవుతోంది, 3:20 అవుతోంది మనకి సమయం, కానీ మనం పాఠానికే అలా తీసుకుంటే ఇప్పటి నుంచి కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకోకపోతే తర్వాత మనం గంటలు ఎక్స్ట్రా తీసుకుంటే ఇది మన బుద్ధికి అది అవగతం కాదు. కాబట్టి ఈ నెల రోజులు మాత్రం గోష్ఠికి నేను చేసేటటువంటి సూచన ప్రార్థన అనుకోండి, కొంచెం సమయాన్ని పెంచుకొని రోజుకి 2 శ్లోకాలు చెప్పుకోగలిగేటటువంటి స్థితిని మనం పొంది ఈ గ్రంథాన్ని సమగ్రంగా మనం అధ్యయనం చేసి దాన్ని పరిపూర్తి చేసుకుందాము అని మీకు నేను సూచన చేస్తున్నాను. అలాగే నేను నిన్న దేవరాజాష్టకాన్ని చదువుకోండి అని మీకు చెప్పాను, కానీ నాకు అలా చెప్పడం నచ్చలేదు. చదువుకుందాం అని అనాలి. నిజానికి నాతో కలిసి చదివితే రోజు చదువుతారు, అందరం ఒకే సమయంలో చదువుతాం. మనం దేవరాజస్వామి దగ్గరికి వెళుతున్నాం కాబట్టి మన మనస్సు కూడా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి రూపం మీద లగ్నం అవుతుంది. అదేం ఎక్కువ సమయం పట్టదు కాబట్టి 2 నిమిషాలు, మొదటైతే 3 నిమిషాలు పట్టచ్చు, తర్వాత 2 నిమిషాల్లోనే మనకు అయిపోతుంది. చిన్న శ్లోకాలు, 8 శ్లోకాలు ఉన్నాయి. అందుకని రేపు ఏకాదశి నుంచి మళ్ళీ మనం వరదరాజస్వామి అధ్యయనం పూర్తయ్యేంత వరకు, మనం వరదరాజస్వామి సన్నిధి దగ్గరికి వెళ్ళేంత వరకు చివరిలో రోజు కలిసి
దేవరాజాష్టకాన్ని అనుసంధానం చేస్తుందో. మనకి శ్రీపతి స్తుతిమాలలోనే ఉంది కాబట్టి ఎవరు వెతుక్కోక్కర్లేదు. 2 నిమిషాలు 3 నిమిషాలు దానికి కూడా మీరు సమయాన్ని కేటాయించాలి అని చెప్తున్నాను. అంటే ఎక్స్ట్రా వ్యాసంగంలో అది రాదు. ఇక్కడ చెప్తున్నాం కదా, ఇప్పుడు ఈ 2000 తదియారాధనకి కాను, ఈ ఖర్చులకి, మళ్ళీ సాపాటికి కట్టాలి, మీ అకామిడేషన్ మీరు చూసుకో, మా గోల మాకు ఉంటుంది కదా. అలాగే నాకు ఇవ్వాల్సిన సమయంలో పాఠ్యాంశ వివరణకి ఇవ్వాల్సిన సమయంలోకి ఈ సమయం రాదు. ఇది మళ్ళీ చివరిలో అనుసంధాన సమయంగా పెట్టుకోవాలి అని మీకు సూచన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం మంగళాశాసనంతో పరిపూర్ణం చేసుకుందాం. చివరిలో